ఈ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా, సమాధానంగా, వారి బిడ్డలందరూ కూడా యోగక్షేమాలతో రాబోయే దినాల్లో గొప్ప ప్రయోజకులు కావాలనే ఉద్దేశం చేతే ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, ఇదిగో ఇదే మా ఊరు. దేవుడు అప్పగించినటువంటి ఒక ఊరిది, మా సొంతం. చాలామందికి చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏంటి వీడి జీవితం ఏంటన్నది విచిత్రంగా ఉంటుంది మా వాళ్ళందరికీ. పని చేసుకుంటే రోజుకి 1000 రూపాయలు సంపాదించవచ్చు, హాయిగా బ్రతకొచ్చు, ఎందుకు వీడికి ఇన్ని బాధలు ఇన్ని పాటలు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, ఒకరోజు యేసు ప్రభు నా జీవితంలోకి రాకపోయినుంటే ఈరోజు నేను మీ మధ్యలో ఉండకపోయేవాడిని, ఎప్పుడో చనిపోయే వ్యక్తిని నేను. ఈరోజు మీ మధ్యలో చాలా మంచి వాళ్ళ బుద్ధిమంతులే కనబడుతున్నాను. కానీ ఒకప్పుడు నా జీవితం వేరు. నా కోసం నా తల్లి ఇలాంటి వాడు పుట్టాడు, ఇలాంటి వాడు ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే అని బాధపడినటువంటి పరిస్థితిలో నా జీవితం ఉండేది. ఒకప్పుడు మరణానికి వెళ్ళి నా జీవితాన్ని యేసుప్రభు వారు బ్రతికించడం జరిగింది. అదంతా ఇప్పుడు చెప్పే సమయం కాదు. కాకపోతే మీకు అర్థం కావడం పైన కొన్ని విషయాలు చెప్తున్నా. ఒకటే ఒక విషయం, దేవుడు మమ్మల్ని దర్శించి, అసలు వాస్తవానికి కొత్త తుంగపాడు ప్రాంతం నాకు తెలియదు. నాకు తెలిసి 2009 సంవత్సరం అనుకుంటా ఒకసారి మీరానే నేను ఏదో పని మీద ఇలా వెళ్తున్నప్పుడు చూశాను. అదే మరలా ఎప్పుడు రాలేదు. మరలా 2022 సంవత్సరం దాకా కూడా ఎప్పుడు ఈ కొత్త తుంగపాడు కానీ పాత తుంగపాడు కానీ ఏ రోజు రాలేదు నేను. కానీ దేవుడు ఏంటో, మనిషి అనుకునేది ఎప్పుడు దేవుడు చేయడు. దేవుడి కంటే ఒక ఉద్దేశం ఉంటుంది, అదే జరుగుద్ది. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మా స్థానిక ప్రజలైనటువంటి వారు, మా ప్రియ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీరందరూ చాలా ప్రేమ కలిగిన వారు. వాస్తవానికి ఈ కూడికి ఏంటంటే 9:30 10 గంటలకు ముగించాలి. ఎందుకనంటే మరలా చెప్తున్నాను, మా ప్రాంత ప్రజలు దేవుని మాటలు విని దేవుళ్ళు ఉన్నటువంటి సంతోషం ఆనందం ఏంటో ఇక్కడ కూర్చున్న వారి ద్వారా, అలాగే ఈ మాటల ద్వారా విని సంతోషించాలనే ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేస్తాం. కాదు ఈరోజు కొంచెం ఆలస్యం అయిపోయింది. దయతో ప్రత్యేకంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను క్షమించాలి. మంచి మనస్సు నన్ను అర్థం చేసుకోండి. మనం బాగుండాలి, మన ప్రాంత ప్రజలు బాగుండాలి. మా ఆశ, మేము ప్రార్థన చేసేది ఒకటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా సంతోషంగా బాగుండాలి. మా గ్రామంలోంచి నేను ఎప్పుడు ప్రార్థన చేసే మాట ఏంటి తెలుసా? మాకు ఎవరినట్టు ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప వ్యక్తులుగా మార్చబడాలి. ఇక్కడి నుంచి గొప్ప గొప్ప వారు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు. ఎందుకు అడుగుతున్నాను తెలుసండి? ప్రస్తుతం వైద్య రంగంలో కానీ ఏ రంగంలో చూసినా కూడా సరైన వ్యక్తులు లేరు. లంచంతో నిండిపోయింది దేశం. ఎక్కడా సంతోషం లేదు, న్యాయం దొరకట్లేదు, ఎక్కడా సరైన ఆరోగ్యం దొరకట్లేదు. లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యం దొరకట్లేదు. ఏదైనా న్యాయం కోసం వెళ్తుంటే పేదవాడికి అన్యాయం జరుగుతుంది. అయితే నేను ప్రార్థన చేసే ఒక ప్రార్థన ఏంటంటే, ఇదిగో దేవా, నువ్వు నాకు అప్పగించిన ఈ గ్రామ ప్రజలు, ఇదిగో చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు మట్టిలో పొరలాడుతూ అక్కడక్కడ ఆటలాడుతూ ఎండలో తిరుగుతున్న వాళ్ళకి ఏం తెలియదు. కానీ రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలి, నేను చూడాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పగించినటువంటి భారం అది. ఈ రాత్రికాల సమయంలో ఒక సంఘటన చెప్పి, కొన్ని మాటలు చెప్పి రాత్రి ఈ సభను ముగించుకుందాం. ఒక సంఘటన చెప్తాను, దాంట్లో న్యాయం వెంటనే మీరే చెప్పాలి, ఏం చేస్తే బాగుంటుందో. ఇలాంటి ఒక మంచి గ్రామం, చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. ఇలాంటి ఒక మంచి గ్రామం, ఆ గ్రామానికి ఒక పెద్ద మనిషి, ఒక జమీందారు లాంటి వ్యక్తి. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా, ఎలాంటి చిన్నపాటి గొడవలు వచ్చినా, అది ఏదైనా సరే సరాసరి ఆ పెద్ద ఆయన ఇంటికి వస్తారు. ఆయన కూర్చోబెట్టి, అవతల వ్యక్తులను కూర్చోబెట్టి మాట్లాడితే అది ఎంతటి గొడవ అయినా సరే సద్దు మణిగిపోవాల్సిందే. అంత పెద్ద మనిషి అతను. చాలా మంచి వ్యక్తి. పెద్ద మనిషి అంటే వయసులో పెద్దని మాత్రమే కాదు, చాలా మంచి మనస్సు కలిగిన వాడు. ఎలాంటి సమస్యని పరిష్కరిస్తాడు. ఒకవేళ అది ఆర్థిక సమస్య అయితే అవసరమైతే తానిచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అలాంటి మంచి మనసు కలిగిన వ్యక్తి. అయితే ఇలాంటి ఈ ప్రయాణంలో ఏదో ఒక సమస్య, ఎవరెవరు గొడవలు అవుతుంటే ఈయన దగ్గరకు వస్తారు, అన్యాయం జరిగిన వాడిని గద్దిస్తాడు, ఇవి జరుగుతూ ఉంటాయి. అలాగ గాయపడినటువంటి ఒక వ్యక్తి ఈ జమీందారు మీద చాలా పగతో, కోపంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపే చూడాలి అందరూ, అటు ఇటు చూడొద్దు దయచేసి.
దేవుని వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్న సమయంలో అల్లరిగా కానీ ఆకతాయితనం కానీ అటు ఇటు చూడడం కానీ జరిగితే దేవుని యొక్క ఆత్మకు అభ్యంతరం అయిపోతాం మనం. దేవుని సన్నిధిలో చాలా క్రమంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. నా వైపే చూడండి, అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి, గాయపడినటువంటి వ్యక్తి తప్పు చేశాడు. అతనికి అవతల ఆ జమీందారు గారు శిక్ష వేశాడు. అది మనసులో పెట్టుకున్నాడు. ఆ కారణం చేత ఏదో రకంగా ఆ జమీందారు గారి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు ఆ గాయపడిన వ్యక్తి. కొంతకాలం అయింది. ఒకరోజు ఏం జరిగిందనంటే, ఈ జమీందారు గారికి ఉన్నటువంటి ఆ యొక్క ఒక్కగానొక కొడుకు, ఆ కొడుకు బయటికి వెళ్తున్న సమయంలో అతనితో ఈ గాయపడిన వ్యక్తి స్నేహం చేయడం ప్రారంభించాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. అవతల వాడు చెడు అలవాట్లు, చెడు లక్షణాలు కలిగిన వాడు, రకరకాల వ్యసనాలు ఉన్న వ్యక్తి. అతను ఏదోలాగా వీడిని పాడు చేసి ఆ జమీందారు గారికి పెద్ద చెడ్డ పేరు తేవాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు ఇతను. ఆ కారణం చేత మొత్తం మీద ఈ అలవాట్లన్నీ ఆ కుర్రోడికి నేర్పిస్తున్నారు. చివరికి ఒకరోజు జరిగిన పని ఏంటంటే, ఒకరోజు ఇక నేర్పవలసినవి నేర్పేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ తండ్రి అంటే ఈ జమీందారు గారి కళ్ళ ముందు పడాలి. ఎవరో ఆ కొడుకు. అప్పుడు ఏం చేశాడంటే, ఆ గ్రామంలోనే ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారు. ఒరే, అంతా బాగానే ఉంది కానీ మీ నాన్న అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు, మనకి చాలా డబ్బులు అవసరం, మనం చాలా దూరం వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, కొన్ని విషయాలు చెప్పి, కాబట్టి ఇగో మన ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనంగా నువ్వు డబ్బులు తీసుకురా అన్నాడు. ఒరే, నేను దొంగతనం చేయడంటే లేదు వెళ్ళాలని చెప్పాడు. మొత్తం మీద వెళ్ళాడు, దొంగతనం చేశాడు. ఈ దొంగతనాన్ని పురమాయించిన వాడే మరలా అరడానికి కూడా కొంతమంది మనుషులు పురమాయించాడు. అన్నట్టుగానే దొంగతనం చేస్తుండగానే పెద్ద పెద్ద కేకలు వేయడం, లైట్లన్నీ వెరిగాయి రాత్రి సమయంలో. మొత్తం వచ్చేసరికి ఏంటంటే, ఆ దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ గ్రామ జమీందారు గారి యొక్క కొడుకు. ఇప్పుడు వెంటనే ఉన్నవారందరూ కూడా పాపం చాలా ఏమనాలంటే ఒక రకమైన విస్మయం పొందారు. ఏంటి, మన జమీందారు గారి అబ్బాయి కదా, ఇతనేంటి ఈ పని చేయడం ఏంటి, అరే ఎలాంటి పని చేశాడు వీడు, అతను చాలా మంచి వ్యక్తి కదా అని అక్కడున్న వాళ్ళందరూ కూడా పాపం వాడు తప్పు చేసినా కూడా తండ్రి కోసం ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న సమయంలో మొత్తం మీద మరి పంచాయతీ మరి ఆయన దాకా వెళ్తుంది. ఆయన వచ్చారు అర్ధరాత్రి వేళ. పంచాయతీలో గొడవ అంటే పాపం అందరూ కూడా అన్నట్టుగానే ఆ పంచాయతీ దగ్గరికి వచ్చారు. అతను కట్టేస్తే వెళ్ళి చూసేసరికి ఆ తండ్రి షాక్ అయ్యాడు. ఎందుకనంటే అతని కొడుకు. అందరూ అంటున్నారు, అయ్యా ఏంటి వీడియో అని అడిగేటోడికి ఆ తండ్రి అలా చూస్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చెప్తాడు ఇతను న్యాయం అని చూస్తున్నాడు. అయితే ఆ గ్రామ కట్టుబాట్ల ప్రకారం ఆ వ్యక్తిని ఏం చేయాలంటే ఆ ఊరు నుంచి బహిష్కరించేయాలి. అతడు ప్రాణహాని చేయలేదు, దొంగతనం చేయడానికి వెళ్ళాడు కానీ ఏమీ చేయలేదు, దొరికేశాడు. ఆ కారణం చేత అతన్ని గ్రామ బహిష్కరణ చేశారు. ఈ కొడుకు అనుకుంటున్నాడు ఏదోలాగా మా నాన్నే కాబట్టి నన్ను ఏం చేస్తాడో వదిలేస్తాడు అనుకున్నాడు. కానీ వదలకపోగా వాళ్ళందరూ చూస్తున్న రాత్రి ఆ కొడుకుని బయటికి పంపేస్తే వెంటనే ఆ కొడుకు చాలా కోపంతో, తండ్రి మీద కోపంతో వెళ్ళిపోయాడు. ఊరి వదిలి వెళ్ళిపోయేసరికి మొత్తం మీద కొంతకాలం బయటే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. అతని మనసులో ఉన్న ఆలోచన ఏంటి తెలుసా అండి, అతడు చెడిపోయాడన్న విషయం అతని మనసులో లేదు. నేను తప్పు చేసిన కారణం చేత నా తండ్రి నాకు ఈ శిక్ష విధించాడు అన్న ఆలోచన లేదు అతనికి. కానీ నా తండ్రి ఒక జమీందారై ఒక్క మాట పోనీ వదిలేండ్రా అంటే వదిలేసే స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు శిక్ష వేస్తాడా అని ఒక బాధతో ఆ కొడుకు పగతో రగిలిపోతూ వెళ్ళిపోయాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అతను మొత్తమే బయటికి వెళ్ళిపోయాడు కదా, ఏదో వివాహం చేసుకున్నాడు, అతనికి పిల్లలు పుట్టారు. ఇతను నేర్పుతున్న విషయాలు ఏంటో తెలుసా, ఒరేయ్ పలానా ఊర్లో ఒకడున్నాడు రా, ఆడు చాలా దుర్మార్గుడురా, వాడురా ఇలాగరా అలాగని చెప్పి అతడు చెప్పకూడని విషయాలు అన్నీ కూడా ఆ పిల్లలకి నూరు పోస్తున్నారు. కానీ ఆ పిల్లలకి తెలియని విషయం ఏంటంటే, ఎవరి కోసం చెప్తున్నాడో అతను ఆ పిల్లల యొక్క తాతగారు, ఎవరి కోసం చెప్తున్నాడు ఆ వ్యక్తి అతని తండ్రి కోసమే చెప్తున్నాడు విషయం అక్కడ వారు ఎవరికి కూడా ఆ పిల్లలకి తెలియలేదు. అలాగ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ పిల్లలకు కూడా ఉన్న పగ ఏంటి అని అంటే, అదిగో పలానా ఊర్లో ఎవరో జమీందారు ఉన్నాడంట, వాడు దుర్మార్గుడు. ఇప్పుడు చెప్పండి, ఈ జరిగిన సంఘటనలో ఆ జమీందారు గారి తప్పు ఏమైనా ఉందా, ఆ తండ్రి తప్పు ఉందంటారా? మీరు చెప్పండి. మీరుంటే కనుక ఆ స్థానంలో ఏం చేస్తారు? నిజంగా మీరు న్యాయవంతులైతే అలాగే చేస్తారు.
లేదులే నా కొడుకు కదా అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే వాడిని ఇంట్లో తీసుకొస్తారు, కానీ అప్పటితో మీ విలువ పోతుంది. ఇందులో ఆ తండ్రి తప్పు ఎవరన్నా ఉందంటారా లేదంటారా? తప్పు ఎవరిదంటారు? కొడుకుది. రెండోది ఆ కొడుకుని చెడగొట్టినటువంటి రెండో వ్యక్తి. దేవుని వాక్యంలో కనుక గమనిస్తే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందులో న్యాయము చెప్పిన మీరే ఈ తర్వాత జరుగుతున్న సంఘటనలో న్యాయం మీరే చెప్పాలి. దేవాతి దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించాడు. సృష్టించిన దేవుడు సమస్త విశ్వాన్ని కలుగు చేసి, ఆకాశం భూమి అందులో ఉన్నటువంటి సమస్త విశ్వంలో సమస్తాన్ని కలుగు చేశాడు. ఈ రోజుకి శాస్త్రవేత్తలు ఆలోచన చేసే ఎన్నో విషయాలు మనకు కనబడలేని ఉన్నాయి. మనకు కనబడేది భూగ్రహం ఒకటే, కానీ కనబడని ఎన్నో గ్రహాలు ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని అడిగితే మనకి తెలియదు. తెలుసు అంటారా? కానీ దాన్ని కలుగు చేసిన దేవునికి మాత్రం సమస్తం తెలుసు. చేయబడిన ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. దేవుడు అంటాడు, యెహోవా ఏ వస్తువును కూడా ఊరికినే సృజించలా, ప్రతి దానికి ఒక్కొక్క పని ఉంది. అన్నీ కలుగు చేసిన దేవుడంట సమస్తాన్ని చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఒకే ఒక్క మనిషిని, ఆదాము అనే వ్యక్తిని చేశాడు దేవుడు. ఆదాము అనే వ్యక్తిని చేసిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళట తాను చేసినటువంటి ఆ సృష్టిలో తాను నిర్మించుకుని ఈ భూమిలోనట ఆ వ్యక్తిని పెట్టాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడండి, చెప్పబడిన మాట అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం చదువుదామా? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో ఆయన సేవించబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకని నుండి ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము లేక పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు సృష్టి ఆరంభము నుంచి జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఇక్కడ వ్రాయడం జరిగింది. మన భారతదేశంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసండి, దేవుని గురించిన ఆశ చాలా ఎక్కువ మనకి. దేవుడి గురించి మనకు తెలుసు, దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశ, దేవుడిని ప్రార్థించాలి ఒక మంచి మనస్సు, దేవుడి పట్ల ఒక భక్తి. మనం ఏది లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క భక్తి విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. దైవభక్తి ఏదోలాగా మనకి తినడానికి లేకపోయినా సరే కనీసం ఏదో ఒకటి మనకున్న దాంట్లో పట్టుకుని వెళ్ళి దేవునికి మనం ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తులు మనం ఈ భారతదేశంలో ప్రజలు. ఆ భారతదేశంలో పుట్టడం నేను కూడా ఒక ధన్యుడిగా భావిస్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒకవేళ నేనే గనక దేవుడే లేడు అనేటువంటి ఒక కమ్యూనిటీ దేశాల్లో పుట్టుంటే గనక నేను కూడా దేవుడెవరో తెలియకుండా చచ్చిపోయేవాడినేమో. కానీ దేవుని పట్ల ఒక మంచి మమకారం కలిగినటువంటి దేశంలో పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను దేవుని కోసం ఆలోచించగలుగుతున్నాను. మనం ఆలోచించగలిగితే గనక ఈ సృష్టిని కలుగు చేసిన దేవాతి దేవుడు ఎవరి నుంచి కలుగు చేశాడు అని అంటే, ఒకే ఒక్క మనిషి నుండి ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ తయారు చేశాడు. ఈరోజు మనం కులం పేరు చెప్పి, మతాల పేరు చెప్పి విడిపోతున్నాం, మనిషిని చులకన చేస్తున్నాం. ఆఖరికి ఎంత దారుణంగా దిగజారిపోయామంటే, కులాలను బట్టి ప్రాంతాలను బట్టి మనం విడిపోవడమే కాదు, ఆఖరికి మన ఇరుగు పొరుగులతో కూడా మనకి సరైన సంబంధాలు లేకుండా ఏదో చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్న మాట, ఎక్కడున్న సమస్త మనుషులను దేవుడట ఒకే మనిషి నుంచి చేశాడు. చేసిన దేవుడంట ఏం చేశాడంటే, దేవుణ్ణి తడువులాడి ఏదోలాగా తెలుసుకుంటారన్న ఉద్దేశించోతట మనుషులకట ఒక పొలిమేరను దేవుడు అనుగ్రహించాడు. ఏం చేశాడు? పొలిమేర దేనికి అనంటే, ఆ పొలిమేర దాటి బయటికి వెళితే కొన్ని నష్టాలు జరుగుతాయి. దేవుని వాక్యంలో దేవుడే అంటాడు ఏమనంటే, ఇదిగో సముద్రము బయటికి వచ్చి ముంచివేయకుండా ఉన్నట్లుగా ఇసుకను నేను ఏం చేశానంటే పొలిమేరగా వేశాను అని భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక పొలిమేర దేనికి అనంటే, రాబోతున్న అపాయానికి అది అడ్డుగా ఉంటుంది పొలిమేర. అయితే దేవుడు కూడా కొన్ని పొలిమేరలు ఏర్పాటు చేశాడు. ఈ పొలిమేర ఏర్పాటు చేసి ఈ పొలిమేర దాటి బయటికి రావద్దు అని దేవుడు చెప్పాడు. అయితే
ఆ పొలిమేర దాటి రావద్దన్నటువంటి ఆ మాట ఎవరికి నచ్చలేదంటే మనిషికి నచ్చలేదు. ఆ మనిషి స్వతంత్రాన్ని కోరుకున్నాడు. ప్రతి దీని మాట వినాలా నేను, నాకంటూ స్వతంత్రం లేదా, నాకు నచ్చిన నేను ఉండకూడదా అన్నట్లుగా మొదటి మనుషుడైన ఆదాము అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఇదిగో ఒకడు వచ్చాడు. ఎవడు వాడంటే అపవాది, సాతాన్ అనేటువంటి వాడు వచ్చాడు. వాడొచ్చి మనుషులందరినీ కూడా మభ్యపెట్టి దేవునికి దూరం చేయాలనేది వాడి యొక్క సంకల్పం. మొదటి మనుషుడైన ఆదాము దగ్గరికి వచ్చి దేవుని గురించి అట లేనిపోయినని చెప్పాడు. లేనిపోయినని చెప్తే చివరికి వీళ్ళ మనసులో కూడా వచ్చేసింది ఏంటంటే, దేవుడికి నేనంటే పెద్ద ఇష్టం లేదు కాబట్టి మాకేం చేశాడు, హద్దులు పెట్టాడు. అన్నీ తినమంటున్నాడు కానీ ఈ యొక్క జీవ వృక్ష ఫలాన్ని తినొద్దు అంటున్నాడని చెప్పి వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది. అయితే దేవుడు ఎంత మంచివాడో చూడండి. దేవుడు ఆదామును చేసి ఆదాముకు సాటి అయిన సహాయం ఉండాలి. ఆదాము అనే వ్యక్తి ఒక్కడే ఉండకూడదు. నేను అప్పుడప్పుడు మరి వస్తున్నాను ఆదాము దగ్గరికి, నేను మరలా నా స్థలానికి వెళ్ళిపోయి వచ్చే వరకు కూడా ఇతను ఒక్కడే ఉండకూడదని చెప్పాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ ఆదాముకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఏ సహాయం అయితే దేవుడు ఇచ్చాడో వాళ్ళిద్దరూ కలిసంట దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయడం ప్రారంభించారు. తద్వారా అపవాది మాట విని వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాట మీరి దేవుడు చేయొద్దన్న పని చేసి వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. చూడండి, మరణం కొని తెచ్చుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసండి. అప్పటిదాకా ఆదాము అవ్వలను మోసం చేసిన వాడు అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే వారు చేయకుండా పాపం చేశారో, చేయకుండా తప్పు చేశారో వెంటనే వాడు మెల్లగా జారుకున్నాడు. మెల్లగా జారుకునేసరికి లోపు తండ్రి అయిన దేవుడు వచ్చి అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని అంటే, అయ్యా నువ్వు వచ్చేటప్పటికి నేను చెట్టు చాటును దాక్కున్నాను. అరే నువ్వు చెట్టు చాటును దాకోవాలని పనేంటి నీకు? నేను దిగంబరినయ్యా. నువ్వు దిగంబరిగా ఉన్నావు ఎవరు చెప్పారు నీకు? నేను తినొద్దన్నట్టు నా ఫలము నువ్వు తిన్నావా అని అడిగితే మౌనం అయిపోయాడు. చూడండి, అపవాది చేసే పని ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న మనం బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, అపవాది అనేవాడు ఎప్పుడు కూడా దేవునికి దూరం చేయడానికి మన దగ్గరికి మెల్లగా వస్తాడు. వచ్చి వాడు ఏం చేస్తాడంటే మనకు నచ్చిన విషయాలు మనకు నచ్చినట్లుగా చెబుతాడు. కానీ తర్వాత ఎదురేటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు చేయొద్దన్న పని నువ్వు చేసావు. నువ్వు చేసిన పొరపాటుకి నేను మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు శిక్ష విధించాలి. ఏంటి ఆ శిక్ష అంటే, ఇదిగో నేను నీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో. ఇంతే దేవుడు చెప్పింది. అక్కడి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పడం ప్రారంభించి ఉంటారంటారు? ఒరే దేవుడురా మొట్టమొదటిగా నన్ను చేశాడు, తర్వాత మీ అమ్మని చేశాడు. అయితే మేమిద్దరం కూడా దేవుడి మాట వినకుండా మేము తప్పు చేసాం, పొరపాటు చేసాం, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసాం, కాబట్టి మేము బయటకు వచ్చేసామని చెప్పుంటారంటారా? చెప్పరు. అది దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఏదో మొత్తం మీద దేవుడి మీద వ్యతిరేకమైన విషయాలు చెప్పారు. అయితే బహుశా అది వాళ్ళకి ఆ చెడును గూర్చే వాళ్ళకి బాగా లోపలికి వారి హృదయంలోకి చేరుకుంది. అందులో చిన్నవాడు దేవుని గురించి విన్నాడు, హేబెల్ అనే వ్యక్తి. కానీ అందులో కయీన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే అతడు ఆ చెడు యొక్క బీజం అతనిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే సొంత తమ్ముడినే చంపివేశాడు. ఎందుకు చంపేశాడనంటే అతనికి ఏమి నచ్చలేదనంటే తన తమ్ముడు యొక్క ప్రవర్తన నచ్చలేదు. ఏం ప్రవర్తన? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అతనికి నచ్చలేదు. ఆ కారణము చేత అతడు ఏం చేశాడంటే సొంత తమ్ముడినే కయీన్ అనేవాడు చంపేశాడు. తద్వారా జరిగిన ప్రయోజనం ఏం కలిగింది అని అంటే, ఇప్పుడు కయ్యను అంటున్నాడు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తలదించుకొని ఏడుస్తున్నాడు. ఏమంటే, అయ్యో నేను చేసినటువంటి ఈ పాపం నేను భరించలేని భయంకరమైన దోషంగా మారిపోయిందయ్యా. కాబట్టి నేను ఈ దోషాన్ని నేను భరించలేను, నా జీవితకాలం అంతా నేను దేశదిమ్మరలా తిరుగుతాను అంటున్నాడు. అరే ఒకసారి ఒక చోట నుంచి వీళ్ళు ఏమయ్యారు? బయటకు వచ్చారు. ఇప్పుడు మరలా ఈ కయ్యను అనే వ్యక్తి తన కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర ఉండవలసిన ఈ కయ్యను మరలా ఏమైపోతున్నాడు తెలుసండి? అక్కడి నుండి మరొక చోటుకి వెళ్ళిపోతున్నాడు దేశదిమ్మరలా తిరగడానికి. గల కారణం ఏంటి? ఎవరు అనంటే వాడితో ఉన్నటువంటి అపవాది అనేవాడు రాను రాను వారిలే చెడు బీజాల వారిలో నాటేశాడు. ఏం కలిగింది అనంటే హత్య చేశాడు. ఆ మరణం తర్వాత వాడు మరలా సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆ అపవాది అనేవాడు వెళ్ళిపోయాడు. ఈ కయ్యను అక్కడ దోషిగా నిలబడిపోయాడు. దేవుడు అంటున్నాడు, కయ్యను నువ్వేం చేసావు? ఏం చేసావు అని అడిగితే తల దించుకున్నాడు. చూడండి, ఈ క్రమంలో గమనిస్తే గనక ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు
తన పిల్లల్ని దేనికోసం చేసుకున్నాడంటే తనతో పాటు ఉండడానికి చేసుకున్నాడు దేవుడు. కానీ మనుషులు ఏమైపోయారంటే క్రమక్రమంగా దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. దేవుడు అంటున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగినట్లు నా యుద్ధ నుండి దూరముగా పోయిరి. ఈ రాత్రి ఆలోచించాలి. దేవుడు అడుగుతున్న మాట ఇది. నాలో ఏ దుర్నీతి చూశారు మీరు? నాలో ఏ పాపం చూశారు మీరు నన్ను విడిచిపెట్టడానికి? ఒకవేళ ఆ జమీందారు గారు కనుక వెళ్ళి ఆ కొడుకుని, అరే నీ పిల్లలందరికీ ఎలా చెప్తున్నావు కదరా, నేనేం తప్పు చేశాను అని అడిగితే వాడు సమాధానం చెప్పగలడా? కొడుకు చెప్పగలడంటారా? చెప్పలేడు. దేవునికి మనిషికి మధ్య కలిగిన వైరం కూడా అదే జరిగింది. ఈరోజు మనుషుల్ని దేవునికి దూరం చేయడానికి అపవాది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించిన విషయం ఏంటి తెలుసండి? మన ప్రవర్తన, మన జీవితాలు ఎలాగున్నాయో ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒక సరియైన మార్గంలో నడిపిస్తున్నప్పుడు వారి జీవితాలు సంతోషంగా ఉంటాయి తప్ప వారి జీవితాల్లో కలవరం ఉండదు. ఎందుకు అనంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, దుష్టుడు ఎవరో తడమకుండానే పారిపోతాడట. ఏంటట? దుష్టుడు ఎవరో తడమకుండానే పారిపోతాడు. ఈరోజు చాలామంది జీవితాలు పరుగులు పెడుతున్న పరిస్థితి. సంతోషం లేదు, ఎవరికి నెమ్మది లేదు. కారణం ఏంటో తెలుసండి? ఏ చిన్న అవసరానికైనా చాలా సులువుగా మనం తప్పు చేసేటువంటి పరిస్థితులు. తప్పు అంటే ఏం చేసామని మేము అంటారేమో, చిన్న అబద్ధాలు, చిన్న మోసాలు కుటుంబాల్లో నెమ్మది లేకుండా అయిపోతున్నాయి. చిన్న అబద్ధాలు, చిన్న అబద్ధానికి కుటుంబాలే కూలిపోతున్న పరిస్థితులు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసండి? ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది దేనికి అనంటే మీరు నాతో పాటు మీరు సంతోషంగా ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమో తెలుసండి? కన్యక తన ఆభరణలను మరచునా? పెండ్లి కుమార్తె తన వడ్డానను మర్చిపోతుందా? ఏమన్నా ఒక మాట చెప్పండి. దేవాతి దేవుడు, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఒక మనిషి దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటారా? చెప్పాలి. అవసరం ఉందంటారా? అవసరం లేదు. కానీ ఎందుకు చెప్పుకుంటున్నాడో తెలుసండి? ఆయన దేవుడు మన మనుషులని కాదు, ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం కనుక ఆయన వచ్చి మన దగ్గరకు వచ్చి తన గోడు చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేస్తే ఈరోజు వారు నా మీద తిరగబడుతున్నారా? ఏ తండ్రికి ఉంటుందండి ఎలాంటి బాధ? ఏ తండ్రికి ఎలాంటి బాధ వస్తే తట్టుకోగలరా ఎవరైనా? సంతోషంగా ఉంటామంటే పెద్ద లక్కీ కాదని అంటారా? ఎంతైనా బాధే. ఎందుకంటే రక్త సంబంధం కదా, దేవునిది కూడా అదే సంబంధం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది కూడా మనం అనుకుంటా చాలా సందర్భాల్లో, నాకెవరూ లేరు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని కొంతమంది. మరి కొంతమంది నన్ను ఎవరూ చూడట్లేదు, నాకు నచ్చినట్లు బ్రతుకు, నా ఇష్టం అని కొంతమంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దుఃఖంలో కన్నీళ్ళలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నీకెవరో లేరని నీ వ్యాధిని బట్టో నీకున్న సమస్యలను బట్టి నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావా, అయితే బాధపడద్దు. నీ పక్షంగా నీ తండ్రి అయిన దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఆయన నువ్వు పిల్లడం ఆలస్యం. ఒకవేళ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నన్ను ఎవడు అడుగుతాడు అని అనుకోని ఒకవేళ నీ ఇష్టానుసారం జీవితం బ్రతుకుతున్నాయేమో, జాగ్రత్త. దేవుడు నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క అడుగుతాడు. నువ్వు చేసే ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు. అది ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానికి దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు చాలామంది అనుకుంటారా ఏముందిలేండి అంటారు. లేదు, ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు, అదేదైనా సరే. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రాజుగారు. ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక దేశానికి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాజు దొరుకుతాడు వాళ్ళకి. ఆ యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని గెలిచేస్తారు. గెలిచేసిన తర్వాత ఆ రాజుని ఏం చేస్తారంటే ఈ ఇశ్రాయేలు అందరూ కలిసి ఆ రాజు యొక్క కాళ్ళు చేతులకి బొటన వేళ్ళని నరికివేస్తాడు. నరికివేసి తీసుకుని దాసులుగా పడేస్తే అతడు ఏడుస్తాడు. ఏమని ఏడుస్తాడు తెలుసా? అరే, నా దగ్గర ఇంచుమించు చాలామంది రాజులు, నేను చాలా దేశాలకి వెళ్ళి చాలామంది రాజుల యొక్క వాళ్ళ కాళ్ళు చేతుల యొక్క బొటన వేళ్ళని తెగకోసి వాళ్ళ రక్తాన్ని కార్చి ఇదిగో నా దగ్గర బానిసలుగా పెట్టుకుంటే ఈరోజు తిరిగి అదే నా నెత్తి మీదకి వచ్చిందని ఏడుస్తాడు. కారణం, దానికి అర్థం ఏంటో తెలుసండి? ఎవరైనా సరే
నేను దేవుని కలిగి ఉన్నాను, నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, నాకేం పర్వాలేదు, నేను యేసు ప్రభు పెట్టినాను అనుకోవద్దు సుమి. నువ్వు ప్రభుని కలిగిన వ్యక్తివేనా దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే, అవతల వ్యక్తి ఒకవేళ దేవుని ఎరగని బిడ్డే కానీ నువ్వు చేసేది పాపం అయితే దేవుడు ఖచ్చితంగా అవతల పక్షంగా వెళ్ళిపోతాడు, నీవు ఒంటరి అయిపోతావు, తర్వాత నువ్వే దెబ్బతినాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు, కనికిరాన్ని ప్రేమించేవాడు. దేవుడు ఎందుకు కనికిరాన్ని చూపిస్తున్నాడో తెలుసా? దేవుడు సమన్యాయం ఎందుకు చూపిస్తాడంటే, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు వద్దన్నా కావాలన్నా, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా దేవుని యొక్క బిడ్డే. దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి బిడ్డలు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవా, నీవు నన్ను కలుగు చేసిన విధం నువ్వు చూడగా భయం ఆశ్చర్యం కలుగుతుంది ప్రభువా. ఎందుకో తెలుసా? ఒకవేళ నా అవయవాల్లో ఏ ఒక్కటి లేకపోయినా నేను మామూలుగా బ్రతకలేను కదా ప్రభువా. అయ్యా, నాకెంతో ఆశ్చర్యం. కారణం ఏంటో తెలుసా అండి ప్రియులారా? దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చాలా శ్రద్ధగా ఒక తల్లి గర్భవతి అయితే మనం ఆ బిడ్డకు కావాల్సినవన్నీ ఇస్తాం, కానీ లోపల ఉన్న బిడ్డకు కావాల్సినటువంటి ఆయుష్ పోసేది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, అవయవ నిర్మాణం చేసేది దేవుడు, లోపల సమస్తాన్ని కలుగు చేసేది దేవుడు. ఎందుకు అనంటే ఆయన బాధ్యత పరుడు. మనమందరము దేవుని పిల్లలం. ఈ రోజున ఒక సమస్య ఏంటంటే, ఒక చిన్న గొడవ, అది మీరు తీర్చాలి. ఏంటి అంటే, ఆ తండ్రి కొడుకుల మధ్య వచ్చిన చిన్న వైరం. ఏంటి ఆ వైరం అంటే, ఆ తండ్రి చెప్పాడు, రే నేను పరిశుద్ధుడిని, నేను పాపం లేనివాడిని, నేను నీతిమంతుడిని, మీరు కూడా అలాగే బతకండి, నేను మోసం చేయట్లేదు ఎవరిని. నువ్వు మోసం చేసేవాడిగా ఉంటే నువ్వు నా బిడ్డవు కాలేవు, నువ్వు అబద్ధం ఆడే వ్యక్తిగా ఉంటే నువ్వు నా బిడ్డవు కాలేవు, నువ్వు పాపం చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు నా బిడ్డవు కాలేవు, నువ్వు వ్యభిచారం చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు నా బిడ్డవు కాలేవు. నువ్వు మార్చుకో అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏ తండ్రి అయినా సరే, ఏ తల్లైనా సరే, తమ ఎంత బాగున్నారో తమ బిడ్డలు అంతకంటే బాగుండాలని కోరుకుంటాం. మనుషులుగా మనం అలా కోరుకుంటే దేవుడు ఎలా కోరుకుంటాడు ఆలోచించండి. దేవుడు సాక్షాత్తు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు లేనివాడు దేవుడు. అలాంటి దేవుడు కోరుకునేది ఏంటంటే, నా పిల్లలు కూడా నాలాగే ఉండాలి. ఇందులో తప్పు ఉందంటారా? ఏనా తప్పు ఉందంటారా? లేదు. ఈ రాత్రి దేవుడు కోరుకున్నది అదే. నాన్న, ఇదిగో నేను నిన్ను చేసినప్పుడు, మొట్టమొదటిగా నేను నిర్మించినప్పుడు నువ్వు ఎలాగైతే ఉన్నావో మళ్ళీ అలాగే అయిపోరా నాన్న, మరలా నువ్వు నా దగ్గరకు వచ్చారా అని ఏడుస్తున్నాడు. మీకు తెలుసా? ఆ జమీందారు గారు కొడుకు వెళ్ళిన వెంటనే ఆ జమీందారు కూడా ఊరు లేసి పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు కొడుకుని ఎత్తుకుంటా. కొడుకు అంటుకున్నాడు, రే మా నాన్న చాలా దుర్మార్గుడురా, మా నాన్నరా ఇంత అన్యాయం చేశాడు అని రకరకాలుగా చెప్పుకున్నాడు సమాజం అంతా. తన పిల్లలకి చెప్తున్నాడు ఒక ఊరిలో ఒక దుర్మార్గుడు ఉన్నాడని. కానీ ఆ తండ్రి పిచ్చివాళ్ళ కొడుకుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడో. నేను ఒక న్యాయాధిపతిగా, ఒక అధికారిగా నేను న్యాయం చెప్పాలి కనుక న్యాయం చెప్పాను. కానీ ఒక తండ్రిగా నా కొడుకుని వెతుక్కునే పని నాకు ఉంది కదా. వాడు ఎలాగున్నాడో ఏంటో, వాడిని ఎప్పుడు కూడా నేను కష్టపెట్టలేదు, వాడిని చాలా అల్లారు ముద్దుగా పెంచాను, చాలా బాగా చూసుకున్నాను. కానీ వాడు ఎందుకు ఈ తప్పు చేయాలి? వాడికి అవసరమైతే నన్ను అడిగితే నేను అవునా? వాడి దొంగతనం చేయాలని పని ఏంటి అని చెప్పి కొడుకు ఏమైందో ఈ కారణం అని అనుకుంటున్నాడు తప్ప, కొడుకు మీద నెపం వేయాలని తండ్రి అనుకోవట్లేదు. ఆ కొడుకును వెతుక్కుంటూనే ఆ తండ్రి తిరుగుతున్నాడు. ఈ రాత్రి దేవుడు కూడా మనల్ని అదే విధంగా వెతుకుతూ ఉన్నాడు. ఈ రోజుకి కూడా వెతుకుతూ ఉన్నాడు. చాలామంది దేవుడంటే ఏదో తెలియని కోపం, దేవుడంటే ఏదో తెలియని అయిష్టం. దేవుడు చాలా విషయాలు అడుగుతున్నాడు మనల్ని. ఆయన లెక్కడితే మన సమాధానం చెప్పేటువంటి అవకాశం లేదు. చాలామంది మనం ఎలా అలవాటు అయిపోయిందంటే, ప్రతిదానికి అలవాటు అయిపోయింది. ఏదైనా ఒకసారి పడిపోతే అయ్యో అంటాం, 2-3 సార్లు పడితే పర్లేదు అంటాం. మన జీవితాల్లో కూడా పాపం అలాగే అలవాటైపోయింది. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? మీ వెండి అడుగుతున్నాడా? మీ బంగారం అడుగుతున్నాడా? మీ ఆస్తులు అంతస్తులు అడుగుతున్నాడా అంటే అవేవి అడగడం లేదు. ఒకటే అడుగుతున్నాడు, నానా నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను ఎలా పంపించానో నువ్వు మళ్ళా నా దగ్గరికి అలా వచ్చి అంటున్నాడు. రాగలమా? రావడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించినడలా నా దగ్గరకు వచ్చే. ఏంటి? నువ్వు తిరిగి రావాలనుకుంటే నా దగ్గరికి రా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకే ఎదురు చూస్తున్నావు అంటే, రే నాన్న, నిన్ను ఒక అధికారిగా, ఒక న్యాయాధిపతిగా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష వేశాను, కానీ నిన్ను దూరం చేసుకోవడం నా ఉద్దేశం కాదురా. ఆ శిక్ష ఏదో నేనే పడతాను అనుకున్నాడు దేవుడు. ఆ శిక్ష ఏదో నేనే అనుభవిస్తాను అనుకున్నాడు దేవుడు.
ఈ రాత్రికాల సమయంలో దేవుడు యేసు ప్రభు అనే మాట నేను మీతో ఒకవేళ చెబితే మీరు ఇష్టపడకపోవచ్చు. అయితే మీకు ఒక సంఘటన చెప్తాను. ఈ రాత్రికాల సమయంలో నిజంగా ఈ చెప్పబడినటువంటి ఈ సందర్భాలను బట్టి దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మనకు మధ్య జరిగినటువంటి ఈ వైరం ఏదైతే ఉందో వాస్తవమే. దేవుడు ఎప్పుడు మనం బాగుండాలని, సంతోషంగా ఉండాలని, నీతిగా బ్రతకాలని కోరుకునేది వాస్తవమే. అయితే ఆ దేవుడు పలానా అని అంటే మనకు నచ్చట్లేదు. కాబట్టి ఈ రాత్రి ఒక పని చేద్దాం. ఎవరైనా సరే, అయ్యా ఇదిగో నన్ను పుట్టించిన దేవుడా, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన ఓ దేవుడా, నా తల్లి గర్భంలో నన్ను పెండంగా వేసిన ఓ దేవుడా, నువ్వు ఎవరో నాకు కనబడతావా? నువ్వు నాకు కావాలి, నేను నిన్ను నమ్ముకుంటాను. ఒక మాట అడగండి. నువ్వు యేసు ప్రభు అని పేరు ఎత్తొద్దు, ఎత్తవలసిన పని లేదు, వద్దు. ఒకవేళ యేసు ప్రభు అనే మాట చెబితే ఈరోజు నేను మీకు మతాన్ని అడ్డగట్టే వ్యక్తిని అవుతాను. కాబట్టి ఆ మాట నేను మీకు చెప్పట్లేదు, కానీ మీరు అడిగి చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సుమారు 1800-1900 సంవత్సరాల మధ్యలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక యవనస్తుడు ఒక క్రిస్టియన్ హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడు. అప్పట్లో ఇంచుమించు బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయం అనుకుంటుంది. ఆ క్రిస్టియన్ హాస్టల్లో చదువుకుంటున్న సమయంలో ఇతడు ఎవరు అంటే చిక్కు మతస్థుడు. చిక్కులు అంటే తెలుసా మీకు ఎవరికైనా? చిక్కులు అంటే తలపాగా కట్టుకొని ఇక్కడ చిన్న జుట్టులాగా ఉంటుంది, పాగా కడతారు, తలపాగా, గెడ్డం బాగా పెంచుతారు, చిక్కులు అనమాట. ఆ సిక్కు కులంలో పుట్టినటువంటి అతను చిన్నతనం నుంచి కూడా వాడుకున్నటువంటి భక్తిని బట్టి వాళ్ళు వేరే పేరు ఎత్తితే నచ్చదు కనుక ఆ హాస్టల్లో ఎవరో వారికి బైబిల్ ఇస్తే ఏం చేశాడంటే ఆ బైబిల్ని తీసుకుని వెళ్ళి చింపివేసి పక్కన పడేశాడు. అయిపోయింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత దేవుడు చూడండి, ఏ వ్యక్తి అయితే బైబిల్ చింపేశాడో అదే వ్యక్తి హృదయంలో ఒక తృష్ణ మొదలు పెట్టించాడు. ఏ వ్యక్తి అయితే ఆ బైబిల్ చింపేశాడో ఆ వ్యక్తి హృదయంలో, అతని మదిలోనేట ఒక ప్రశ్నలు మొదలయ్యేలా చేశాడు. ఏంటా ప్రశ్న అంటే, అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎవరా దేవుడు? ఎవరా దేవుడు అని చెప్పి తనకు తెలిసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఒక యవ్వనస్తుడు, ఎంత వయసు అని అంటే 15-16 సంవత్సరాల వయసు లోపే ఉంటుంది అతనికి, 15-16 మధ్య వయసు. చాలా రకాల ప్రయత్నాలు చేశాడు, కానీ తనకి దేవుని గురించిన ప్రత్యక్షత దొరకలేదు. చాలా ప్రయత్నం చేశాడు, పిలిచాడు, అరిచాడు, తన తల్లిదండ్రులను అడిగాడు, తనకు తెలిసినవన్నీ చదివాడు, కానీ అతనికి సమాధానం దొరకలేదు. దొరకకపోగా ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, అతని ఇల్లు ఒక రైల్వే ట్రాక్కి, రైలు పట్టాలకి దగ్గరగా ఉంటుంది అతని ఇల్లు. అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఈ రాత్రి నేను ఒక సమయం అనుకుంటున్నాను, ఆ సమయంలోపు ఆ దేవుడు అనే వ్యక్తి ఎవరు నాకు కనబడకపోతే గనక ఈ రైలు మార్గంలో వెళ్తున్నట్టు మొదటి రైలు ఏదైతే ఉందో ఆ తెల్లవారుజామున రైలు, ఆ రైలు కింద పడి నేను చచ్చిపోతాను అని నిర్ణయించుకున్నాడు. అతను నిర్ణయించుకొని అతను అంటున్నాడు, ఓ దేవుడా, నన్ను పుట్టించిన దేవుడా, నువ్వెవరో నాకు తెలియాలి, నువ్వు తెలియకపోతే ఇక ఈ రాత్రితో నా జీవితం ముగింపు అన్నాడు. అని తను ఉన్నటువంటి ఆ గదిలోని చాలా ఏడ్చాడు. ఎందుకంటే అతని హృదయంలో మొదలైన తృష్ణ అలాంటిది. అతని ప్రశ్నలకి సమాధానం దొరకలేదు. ఏడుస్తూ ఆ గదిలోనే పడుకున్నాడు. అయితే తనకు పడుకున్న ఆ గదిలో ఆ కిటికీ, ఆ తలుపుల యొక్క సందులో నుంచి చిన్నపాటి వెలుగు రావడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నపాటి వెలుగు రావడం ప్రారంభమైంది. ఆ వెలుగు పెద్దదై ఆ వెలుగులో నుంచి రక్తముతో కారుతున్నటువంటి సిలువలో వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తి దర్శనం ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనబడేసరికి ఇతను అన్నాడు, ఓయ్ నువ్వు వచ్చావేంటి, నేను నిన్ను పిలవలేదు కదా అంటున్నాడు. ఎందుకంటే ఇతనికి యేసు ప్రభు గురించి తెలుసు, హాస్టల్లో చెప్పారు. నేను నిన్ను పిలవలే కదా, నువ్వు ఎందుకు వచ్చావనంటే అంటున్నాడు, నన్ను పుట్టించిన దేవుడా, నువ్వెక్కడున్నావు, నువ్వు నాకు కనబడన్నావు కదా, ఇదిగో నువ్వు చనిపోకముందు నేను వచ్చాను అని అంట. వెంటనే యవ్వనస్తుడు అక్కడ మోకాలేసి దొర్లి గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఇది కట్టు కథ కాదు సుమి, భారతదేశ చరిత్ర. అతని పేరు సాధు సుందర్ సింగ్. మీరు ఇప్పటికీ కూడా యూట్యూబ్లో కొట్టండి, సాధు సుందర్ సింగ్ గారి లైఫ్ అని, అతని యొక్క జీవిత చరిత్ర వస్తుంది. ఆ 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు దర్శనం ఇస్తే జరిగిన పని ఏంటో తెలుసండి. ఆ 16 ఏళ్ల యవ్వనస్తుడికి ఆ ఇంట్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ బైబిల్ వదిలేయమన్నాడు, ఆ మతం వద్దన్నారు, దేవుడు నమ్ముకోవద్దన్నారు. ఆ యవ్వనస్తుడికి అంటే తను పడిన వేదన ఏంటో తనకే తెలుసు, తన తల్లిదండ్రులకి ఎవరికి తెలియదు.
తను ఒక్కడే పడ్డాడు. ఏంటి ఆ వేదన అంటే, దేవుడు ఎవరో తెలియాలి, దేవుడు నాకు కనబడాలి, ఆ దేవుడికి నేను పూజ చేయాలనుకున్నాడు. అయితే అలా అనుకున్న అతనికి దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, ఆ దేవుణ్ణి విడిచిపెట్టడం ఇష్టం లేక కుటుంబాన్ని వద్దనుకున్నాడు చివరికి. అయితే ఆ కుటుంబంలో ఏం చేశారో తెలుసండి, తన యొక్క దగ్గర బంధువులు ఏం చేశారు, ఇంటికి పిలిచి, ఒరేయ్ నీకు ఒక అవకాశం, చివరి అవకాశం అన్నారు. ఏంటి చెప్పండి అంటే, ఒక తక్కిడి లాంటి దాంట్లో పెట్టి, ఇదిగో అటువైపు వెండి బంగారం విస్తారమైన ధనవంతం వేశారు. ఈ పక్కన తనకున్న ఒకే ఒక కుమార్తెను కూర్చోబెట్టాడు తన మేనమామ. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నా కుమార్తెను పెళ్లి చేసుకొని, ఇదిగో ఈ వెండి బంగారం డబ్బు ఇదంతా నువ్వు తీసుకో, ఇది చాలకపోతే ఇంకా నా దగ్గర ఉంది, నువ్వు ఆ మతాన్ని విడిచిపెట్టే అన్నారు. 16 సంవత్సరాల వయసు కలిగిన ఆ వ్యక్తిని అడిగితే ఏం చెప్తాడు? అన్నాడు, నాకు ఏం వద్దండి, నాకు యేసుప్రభే కావాలి. ఎందుకంటే నేను చనిపోదాం అనుకుంటే నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలని ఎంతో పరితపించాను, నాకు ఎవరు సమాధానం చెప్పలేదు, ఎక్కడ నాకు జాడ దొరకలేదు. ఏ రోజు ఆయన పేరు పెట్టి పిలవకపోయినా, ఇదిగో ఈరోజు ఈ రాత్రి కనబడకపోతే ఈ తెల్లవారుజామున వచ్చి రైలు కింద పడి చచ్చిపోతాను అన్నాను. యేసుప్రభు నాకు కనిపించాడు, ఆయన నా దేవుడండి, ఆయన విడిచిపెట్టనండి ఏడిస్తే మొత్తం మీద వెళ్ళిపోమన్నారు. ఆ రోజు ఉదయం ఆ ఇంటి ముందు వెళ్ళిపోతూ చివరిసారి ఇల్లుని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. బయటికి గెంటేశారు. బయట చిన్న ఒక బల్లాంటి దాని మీద పడుకున్నాడు. మొత్తం మీద ఉదయం ఒకసారి చివరిసారిగా ఇంటిని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు, చూడాలనిపించి. ఆ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ ఇల్లు వాకిలి తుడుస్తుంది ఎవరంటే వదిన గారు, సొంత అన్నగారి భార్య. పిలిచింది, ఏంటి అంది. ఏం లేదు వెళ్ళిపోతున్నానంటే, అవునా సరే ఇంకెప్పుడు మా ఇంటికి రావు కాబట్టి నీకు కొంచెం భోజనం పెడతానని చెప్పి కొంచెం ఏదో భోజనం పెట్టింది. అతను తినేసి వెళ్ళిపోయాడు. చాలా దూరం నడిచి వెళ్ళాడు. ఆ రోజుల్లో నడిచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఇప్పుడు అతనికి కావాల్సింది అంటే, ఏ దేవుడైతే కనిపించాడో దేవుడు కనబడ్డాడు, కానీ దాని గురించిన పూర్తి వివరణ అతనికి తెలియదు. దాని గురించి చెప్పే వ్యక్తి కావాలని వెతుక్కుంటూ ఎవరో చెప్తే వెళ్ళిపోయాడు చాలా దూరం నడుచుకుంటూ. బాధాకరమైన విషయం ఏంటి తెలుసండి, ఏ ఇంటి ఎదిగి వెళ్ళాడో ఆ ఇంటి గుమ్మంలోకి వెళ్ళి అలా పడిపోయాడు. పడిపోతే నోట్లోంచి రక్తం వస్తుంది. వెంటనే వీళ్ళు కంగారు పడి దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని పిలిపిస్తే, ఆ డాక్టర్ గారు ఆ అబ్బాయిని చెక్ చేసి అన్నారు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అవేమిటో తెలియదు కానీ నీకు విషం కలిపిన ఆహారం నువ్వు తిన్నావు అన్నారు. వెంటనే ఆ పరిస్థితి చూడండి, సొంత వదిన గారు వీడు బ్రతకకూడదని ఇంట్లో వాళ్ళందరూ కలిసి సొంత ఇంట్లో పుట్టిన వ్యక్తికి విషం పెట్టారు. ఆ విషం తిన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి రక్తం అడుగులో పడిపోతే ఆ డాక్టర్ వచ్చి అంటాడు, ఇతను బ్రతకడు అని. కానీ అతడు అంటాడు, అయ్యా నేను బ్రతుకుతాను, ఎందుకంటే నేను దేవుని కోసం అడిగాను, ఆయన నాకు కనిపించాడు, నేను ఇంకా ఆయన కోసం ఏం తెలుసుకోలేదు కాబట్టి ఆయన నాకు ఇంకా చెప్తున్నా బ్రతికిస్తారంటే అతను అన్నాడు, రే మీరు మూర్ఖులయ్యా క్రైస్తవులు, ఎందుకనంటే మీ యేసుప్రభు వారు అన్నారు, మీరు విషపూరితమైనది ఏదైనా చచ్చిపోరు అనే మాట చెప్పిన మాటను పట్టుకున్నారు మీరంటే, అయ్యా నాకు ఏవీ తెలియదయ్యా, కానీ నా దేవుడు బ్రతికిస్తాడంటే అతను ఆ డాక్టర్ గారు చెప్పిన మాట తెలుసా, ఉదయం వచ్చేసరికి ఈ వ్యక్తి చచ్చిపోతాడు అని వెళ్ళిపోయాడు. రాత్రి ఉదయం వచ్చేసరికి ఇతను లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ గారు వెంటనే అంటున్నాడు, ఇదిగో యేసు ప్రభు గురించి ఎంతకాలం విన్నాను కానీ ఇదిగో నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మాట విని అంటున్నాడు, ఈ అబ్బాయి బ్రతకడు అనుకున్నాం కానీ బ్రతికేశాడు, ఈ వ్యక్తిక ఏమి అవదని చెప్పి వెళ్ళిపోయాడు. చివరికి అతని జీవితం ముగింపేంటో తెలుసండి, ఒక 16 సంవత్సరాల యవ్వనస్తుడు దేవుడు దర్శనం ఇస్తే అతని కుటుంబాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, వెండి బంగారం అన్నీ విడిచిపెట్టేశాడు, ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతో వచ్చేసాడు. చివరికి అతను ముగింపేంటో తెలుసండి, చాలా వయసు వచ్చేసి ఇంచుమించు బహుశా 33.5 సంవత్సరాల వయసు అనుకుంటా అండి. ఆ వయసు వచ్చేసింది. చాలా ప్రాంతాలు తిరిగాడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ. చాలామంది ఇతను చూస్తే యేసు ప్రభు అంటే ఇలాగే ఉంటాడేమో అనుకునేవారట. కారణం అతనిలో అలా మార్పు వచ్చేసింది. అతను తోటి వయస్సు కలిగిన వారు వెచ్చలవిడిగా తిరుగుతూ ఎలా పడితే అలా బ్రతుకుతూ ఉంటే అతని జీవితం పూర్తిగా వేరు. చివరికి ఒకరోజు అంతా సువార్త చేసిన తర్వాత ఆ హిమాలయ పర్వతాల లోపల చాలామంది సాధువులు, జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళందరూ కూడా సన్యాసంలో కలిసిపోతాను వెళ్ళారట. వెళ్తుంటారు కదా, వాళ్ళని చూసి అనుకున్నాడంటే వీళ్ళకి నేను సువార్త చెప్పాలి దేవుని కోసం అనుకుంటే వెళుతూ ఉంటే వాళ్ళు అన్నారంట, ఇక్కడ మామూలు వ్యక్తులకి ఈ లోపలికి వచ్చే అవకాశం లేదు అన్నారట. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన బట్టలన్నీ కూడా మార్చుకొని అతడు కూడా ఒక సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించుకొని ఆ హిమాలయంలోకి వెళ్ళిపోయాడు. అతని ముగింపేంటో తెలియదు, అతను ఎప్పుడు చనిపోయాడు కూడా తెలియదు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం.
ఒక 16 సంవత్సరాలు యవ్వనస్తులకు అవసరమా అన్ని కష్టాలు, అన్ని బాధలు అవసరమా? దేవుడు తనని వెతికే వారికి దొరికేవాడు. ఆయన తనని వెతికేవారు ఎవరు వెతుకుతారు అని అంటే, నిజముగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అసలు నా జీవిత పరిమార్థం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాను, ఈ విషయాల గురించిన ఒక ఆలోచన కలిగిన వ్యక్తి దేవుని గురించి ఆలోచించగలుగుతాడు. ఆ వ్యక్తి ఆలోచించాడు, అతని జీవితం మారిపోయింది. ఒకవేళ అతని దగ్గర వెళ్ళి ప్రశ్నిస్తే, ఒరే బాబు, అందమైన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానంటే వద్దన్నావు, వెండి బంగారాలు వద్దన్నావు, నీ తండ్రి 1000 కోట్ల ఆస్తి వద్దన్నావు, నీకేం మిగిలిందిరా చివరికి అని అడిగితే అతను చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో సర్వాధికారి అయిన దేవుడు ఇదిగో నన్ను వెతుక్కుంటూ వస్తే ఆయనని వెతుక్కున్నాను, అయితే మేమిద్దరం కలుసుకున్నాం కాబట్టి నాకు ఇంకేమి వద్దని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా చెప్పే మాట, మీరు కూడా ఆలోచించండి. నన్ను పుట్టించిన దేవుడా, ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన ఓ దేవుడా, నీవెవరో నాకు కనబడు. నేను సంతోషంగా లేను, పైకి కనబడుతున్నంత బాగోలేను, కఠినంగా మూర్ఖంగా బ్రతికేస్తున్నానంతే, సంతోషాన్ని నటిస్తున్నానంతే, కానీ నాలో సంతోషం లేదు, ఆనందం లేదు. నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నాను, కానీ నేను మారడానికి సరైనటువంటి వ్యక్తి నాకు ముందు మాదిరిగా లేడు. నేను ఎలా బ్రతకాలనుకుంటే ఎలా బ్రతకాలో చూపించేవాడు సరైన ఎవరు నాకు లేరు. కాబట్టి నువ్వెవరో నాకు కనబడి నా జీవితాన్ని మార్చు అని అడిగితే, ఈ రాత్రికాల సమయంలో నిజముగా నువ్వు విశ్వాసంతో నీవున్న స్థితిలో, నీవున్న స్థలములోనే కన్నీళ్ళ కార్చి, ఇదిగో దేవుడా, ఇదిగో నీవు నన్ను పుట్టించిన దేవుడు అంట, ఇదిగో ఎప్పుడో జరిగినటువంటి ఆ ఎడబాటు ఈ రోజుకి నేను నీకు దూరం అయిపోయానంట, ఇదిగో నేను నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నా, ఒక్కసారి నాకు కనిపించని నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రి దేవుడు నీకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చేసిన కార్యం ఎలాంటిది అంటే, ఆ జమీందారు గారు ఆ కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళాడు. మొత్తం మీద ఆ కొడుకుని తీసుకొచ్చాడు. కొడుకు దొరికాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఇతను ముసలివాడైపోయాడు, ఆ కొడుకు కూడా పెద్దవాడైపోయాడు. అందరినీ తీసుకొని వచ్చాడు ఊర్లో తీసుకొచ్చిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులందరూ ఏమంటారు? ఏమయ్యా నువ్వు బయటికి గెంటేసావు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాను అడుగుతారు కదా. ఇప్పుడు ఇతను చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా వీడు చేసినది తప్పే, వీడు చేసింది పొరపాటే, కాబట్టి ఇదిగో వీడిని వెతుక్కుంటూ నేను వెళ్ళాను, వీడు వచ్చాడు, వీడు ఇక్కడే ఉంటాడు, కానీ వీడికి పడవలసిన శిక్ష ఏదో నాకు వెయ్యండి, వీడికి పడవలసిన శిక్ష ఏదో నాకు వెయ్యండి అని చెప్పి ఆ తండ్రి ఆ కొడుకుని అక్కడ అప్పగించి ఆ ఊరి ప్రజలందరి ముందు కూడా తలదించుకొని బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుడు చేసిన పని కూడా ఏంటో తెలుసండి, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడంట మన కోసం తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అతను ఎంతగా దిగిపోయాడు దేవుడు అని అంటే, మన కాళ్ళు కడగడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. మన కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడుగుతూ ఉన్నాడు. ఎందుకు కాళ్ళు కడుగుతున్నాడో తెలుసా? ఈ కాళ్ళే కదా నాకు దూరంగా వెళ్ళిపోవడానికి గల కారణం, ఈ కాళ్ళే కదా నాకు దూరం రాను దూరం అయిపోతా కారణం అని చెప్పి ఆ కాళ్ళను కడిగి చేసిన పని ఏంటి అంటే, మనందరి స్థానంలో మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలన్నిటిని కూడా ఆయన తన భుజం మీద సిలువగా వేసుకుని ఆయన మనందరి స్థానంలో కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన శరీరంలో రక్తమంతా కూడా దారులుగా కార్చాడు. శరీరం తునాతునకలు చేయబడింది. ఒక రైతు తనకున్నటువంటి ఆ భూమిని పొలంలో ఉన్నటువంటి భూమిని ఎలాగైతే నాగలి చేత దున్నుతారో అలాగే తన శరీరం అంతా దున్నబడింది. లోపల రక్తమంతా కూడా కారి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించబడి చివరికి మనందరి స్థానంలో అయినా మరణించడం జరిగింది. ఎందుకు అనే ప్రశ్న వేస్తే, ఇదిగో ఆయన పాపము చేసిన వాడికి శిక్ష పడవలసిందే అని ఒక నియమాన్ని దేవుడే పెట్టాడు. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆ పరిశుద్ధత లేనివాడు మరణానికి పాత్రుడని దేవుడు చెప్పాడు. కానీ మనుషులు తమంతట తాము పవిత్రులు కాలేకపోతున్నారు కాబట్టి దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి స్థానములో ఒక తండ్రిగా తన ప్రాణాన్ని పెట్టాడు. మనందరి స్థానంలో తన శరీరం అంతా కూడా తునాతునకలు చేయబడి రక్తాన్ని కార్చి ఇదిగో మనలందరినీ కూడా తన రక్తము చేత కడగడానికై ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు.
ఎందరైతే ఆయన యొద్దకు వచ్చి తమ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి, యేసుప్రభువా ఇదిగో నేను చేసినది పాపమే, నన్ను క్షమించని ఎందరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ కూడా దేవుడు నిత్య జీవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా. ఇదిగో నా యందు మీరు ఏ దుర్నీతి చూసి దూరంగా వెళ్ళిపోయారు? మీరు దూరంగా వెళ్ళి సంతోషంగా ఉన్నారా? లేదే, కన్నీళ్లతో, దుఃఖంతో, వేదనతో ఉన్నారు. ఈ రాత్రి నా యొద్దకు రాని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు రావడానికి నువ్వు ఇష్టపడితే రాత్రి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. ఒక తీర్మానం ఈ రాత్రి, ఆ తండ్రి ఏ విధముగా అయితే తన కుమారుని నిమిత్తము ఇదిగో ఎంత ప్రయాసపడ్డాడో, ఈరోజు మీ నిమిత్తము కూడా ఆ తండ్రి అదే విధంగా తాపత్రయపడుతూ ఆయన మాట్లాడుచున్నాడు. ఓ మనుషులారా రండి, ఇదిగో మన మధ్య ఉన్నటువంటి ఆ వివాదమును తీర్చుకుందుము. ఇదిగో కెంపు వలె ఎర్రనివైన ఇదిగో మీ పాపములన్నిటినీ కూడా ఇదిగో గొర్రెబొచ్చు వంటి వలె ఇదిగో ఒక తెల్లని వాటిగా నేను మారుస్తాను. రండి, ఆ వివాదమును తీర్చుకుందుమని రాత్రి నా ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇదిగో తమ సొంత ఆలోచనలు చెప్పు నడుచు, దుష్ట మార్గములు నడుచు లోబడి జనము వైపు దినమంతయు కూడా నీ చేతులు చాపబడి ఉన్నవి. ఎవరి కొరకు? నీ కొరకే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఒక లోతైన పశ్చాత్తాపంతో, ఒక లోతైన తీర్మానంతో ఈ రాత్రి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. నీ జననం, నీ మరణం, ఒంటరితనమే నీ బ్రతుకు ముయించుటకు చాలును. ఒకే ఒక్క క్షణమే చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు? ఎవరు వెళతారు? బాధను కళ్ళారా కొరకు ప్రాణము పెట్టగలిగినాడు. కేవలం ఆయన మాత్రమే. తనయుడేసే బలి అయినాడు. పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలియునా? పశువులకు యజమాని ఎవరో తెలియును, మనుషులకు దేవుడెవరో తెలియునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరగని నరులే మూర్ఖులు. మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? తండ్రి తనయుడేసే బలి అయినాడు.
తండ్రి బాధను తెలుసుకునే వారెవరు ఆ రోజు ఆ తండ్రి ప్రయాసపడినట్లయితే ఈ రాత్రి ఆ పరమ తండ్రి నీ కొరకే ఇదిగో తన ప్రేమ కలిగిన పిలుపును నీకు వినిపింప చేశాడంటే రాత్రి నీ మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ ఆయన ఇంకా నువ్వు నిన్ను వదులుకోలేకపోతున్నాడు. ఇదిగో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మానవుని స్థితిని ఆయన చూసి ఇదిగో తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే తిరిగిపోయి కోల్పోయినటువంటి పిల్లలను రక్షించు ఇదిగో కృపను ప్రేమను పొందుకోవడానికి రాత్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు. నీ కొరకైనా సిలువలో బలి ఆగమైపోయింది నీ కొరకే. తనయుడేసే ఇదిగో వెండి చేత కాదు, బంగారము చేత కాదు గాని అమూల్యమైనటువంటి తన రక్తము చేత ఈరోజు నిన్ను విమోచించాడంటే, ఈరోజు మరణము నుంచి నిన్ను విడిపిస్తున్నాడంటే ఆయన రక్తము కార్చుడాన్ని బట్టే. తండ్రి తనయుడేసే రోజు మన కొరకు ఏ మనిషి కూడా ప్రాణం పెట్టడు. మన కుటుంబస్తులు కూడా మన కొరకు ఏమీ చేయలేని రోజుల్లో నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేసాడండి. నీ జననం నీ మరణం తీర్మానం ఈ రాత్రి ఒంటరితనమే లోతైన పశ్చాత్తాపంతో అవును ఆయన నీ బ్రతుకు ఇప్పటిదాకా నీ నామానికి వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా బ్రతికాను ఆయన. ఒక్క క్షణమే ఒకసారి నాతో మాట్లాడినందుకు నీకు చనిపోతే నీ వారే నీతో రారు. తీర్మానం ఈ రాత్రి సాగనం పుత్తారు. ఈ రోజు రాత్రి నీకు ఆఖరి రాత్రి ఒకసారి కన్నవారు రేపంటూ నీకు లేకపోతే ఈ రాత్రి దేవునికే న్యాయం చేసావో, అందరి కోసం అన్ని సమకూర్చావు. నీవన్నీ వారికి నీవేమో కాటికి, నీవేమో కాటికి. ప్రార్థన చేద్దాం అందరం కూడా. ఒక తీర్మానం, ఆ కుమారుడైతే వెళ్ళిపోయాడే గాని తండ్రి పట్ల ఒక ద్వేషంతో వెళ్ళాడు గాని తండ్రి మాత్రం ఆ ప్రేమ కలిగిన ఆ పిలుపుతో కొడుకును వెతుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇది ఈరోజు రాత్రి నిన్ను వెతుక్కుంటూ కూడా ఆయన ప్రేమ నీ వద్దకు వచ్చింది. మనం ఆయనను ప్రేమించమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి మన యొద్దకు వచ్చాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రేమ కలిగిన పిలిపి రాత్రి నీకు వినబడినట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పటిదాకా పాపముల చేత అపరాధముల చేత దేవుడు అంటే ద్వేషంతో బ్రతికి నీకు ఈ రాత్రి ఆయన ప్రేమ కలిగిన పిలుపు వినబడింది. ఇదిగో నీ జీవితంలో ఆయన కలుగు చేసే మేలును ఆయన నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఉన్నతమైనటువంటి ఉద్దేశములను ప్రణాళికల్ని రాత్రి నీకు తెలియచేసి ఉన్నాడు. ఇంకనూ ఆయనకు వ్యతిరేకంగా ఇంకనూ ఆయనకు దూరంగా బ్రతుకుతున్నావేమో. ఒక్కసారి ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు ఆ యవ్వనస్తుడు ఏ విధముగా అయితే ఇదిగో నన్ను సృష్టించిన దేవుడా ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి నాకు కనబడు అని ఏ విధంగా అయితే తనను రుచి చూచి తెలుసుకుని ఉన్నాడు, ఈ రాత్రి నువ్వు కూడా అదే విధంగా నా ప్రభువుని అడుగు. ఇదిగో ప్రకటిస్తున్నారు కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఒకవేళ నీవే దేవుడు అయితే రాత్రి నాతో మాట్లాడు, నీవే దేవుడు అయితే ఈరోజు రాత్రి నన్ను దర్శించు. నువ్వు అడగగలిగితే హృదయపూర్వకంగా ఈ రాత్రి ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇది జరుగుతుంది. నా ప్రభు నీ పట్లకు ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉండే ఈ ప్రాంతములు భారభరితమైనటువంటి ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇదిగో నిన్నటి దాకా అనేక చోట్ల వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఇగో ఒక్క చినుకు కూడా పడకుండా ఇదిగో ఒక మంచి వాతావరణం ఇచ్చాడంటే అది కేవలం నిన్ను రక్షించడానికే, కేవలం నీతో మాట్లాడడానికే.
ఇవేవో అనాలోచితంగా పెట్టినటువంటి సభలైతే కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దూర ప్రాంతం నుండి ఇదిగో ఈ మాటలను ఆలకిస్తూ ఇదిగో నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి వాటన్నిటి గురించి ఆలోచన చేస్తున్నావేమో. నా ప్రభు దగ్గర ఒక్కసారి హృదయపూర్వకంగా ఆయన అడగగలిగితే ఇదిగో నీ ప్రతి సమస్యకు ఆయన పరిష్కారమును చూపించగలిగిన వాడు, నీ పాపములు ప్రతి పాపములను ఆయన పరిహరింపగలిగినటువంటి వాడు ఆయన. ఈ రాత్రి ఒక్కసారి ప్రార్థన చేద్దాం, అందరం కూడా ఒకసారి ప్రార్థన చేద్దాం. కనికరమ దేవానికి స్తోత్రం తండ్రి. సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా కేవలం నువ్వు ఒక్కడమే మహింపరచబడ్డావు. అందరితో మాట్లాడాను ప్రభా. వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపొద్దు, మీ మెండైన ఆశీర్వాదాలతో పంపండి, బలపరచండి. రేపటి దినానికి కూడా, ఎల్లుండి దినానికి కూడా అనేక మందిని ఇక్కడ తోలుకొని రండి. సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా వాళ్ళు బలపరిచి మీరు మహిమ పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.